ఏళ్ల తర్వాత మేము 100 సార్లు ప్రశ్నించిన తర్వాత నిలదీసిన తర్వాత 2.5 ఏళ్లకు పాలమూరు బిడ్డకు సమయం దొరికింది. 70 సార్లు ఢిల్లీ పోయించినా ఒక్కసారి పాలమూరుకు రావా అని 100 సార్లు ప్రశ్నిస్తే 2.5 ఏళ్ల తర్వాత 2 రోజులు పాలమూరు జిల్లాలో పర్యటన చేసిన ముఖ్యమంత్రి గారు గాలి మోటార్లో వచ్చి పాలమూరు ప్రజలకు గాలి మాటలు చెప్పేసి వచ్చాడు. పచ్చి అబద్ధాలు. ఆ స్థానంలో ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు, భాష కాదు. ఈ అబద్ధం అనేటువంటి పదానికి కనుక అంగిలాగా వేస్తే దాని పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారేమో అనిపిస్తుంది. జూరాల కాడికి పోయినారు. జూరాలలో ఆయన చూసింది బురదనే. ఎందుకంటే జనవరిలోనే క్రాప్ హాలిడే ప్రకటించింది. ఆ మాట మేము 10 సార్లు చెప్పినాం. ఇప్పటికీ జూరాలలో నిల్వ సామర్థ్యం ఉండేది సింగిల్ ఫిల్లింగ్ ఓన్లీ 6.5 TMC. మల్టిపుల్ ఫిల్లింగ్స్లో దాంట్లోకి వెళ్ళి వాడుకునేది 11 TMC. దాని మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులు దాదాపు 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి లిఫ్ట్లు ఆధారపడినాయి దాని మీద, కుడి ఎడమ కాలువలతో పాటు. అందుకే జూరాల సాగునీటి అవసరాలు తీర్చడానికి, ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి అవసరాలు తీర్చడానికి ఏ రకంగా కూడా సరిపోదు, ఫీజిబుల్ కాదు అనేటువంటిది మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. అది ఆ నుంచి ఎగిరి వచ్చిన తర్వాత నార్లాపూర్కి వస్తే ఏం కనిపించింది? పక్కల రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. కాబట్టి జూరాలను సోర్స్ చేసేది ఉండే అనేటువంటి మాట ఇంకా ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా మాట్లాడడం అనేటువంటిది అపరిపక్వతను, అజ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఇప్పటికి జరిగిన పనులేమి ఒక్కొక్క సాంకేతిక అంశాన్ని సమీక్షించి, ఒక్కొక్క పంప్ హౌస్ను లోపల పోయి చూసి, ఒక్కొక్క రిజర్వాయర్ను చూసి, ఒక్కో టనల్ను చూసి, ఒక్కో కెనాల్ను చూసి, అన్ని ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్, సివిల్ వర్క్స్ అన్నీ పరిశీలించి మిగిలినది ఏంది, ఏం చేయాలి, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎప్పటికి పూర్తి అవుతుంది అనేటువంటి విషయాలు ఏవి ప్రజలకు చెప్పకుండా మళ్ళీ అదే 2.5 ఏళ్ల క్రితం నుంచి, అంతకంటే ముందు నుంచి కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద మాట్లాడినటువంటి మాటలే ఇంకోసారి ఆయన మాట్లాడుకుంటూ వచ్చినారు. తెలంగాణ ప్రాంతానికి శాశ్వత ద్రోహి కాంగ్రెస్ పార్టీ, పాలమూరు జిల్లాకు చారిత్రక ద్రోహి కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి పాలమూరును ఆనాటి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి హైదరాబాద్ సంస్థానం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి పాపానికి అతి ఎక్కువగా నష్టపోయినటువంటి పాలమూరు. తను చచ్చిపోతే నెత్తిన పోసుకునికి నీళ్ళు కూడా గతి లేవు, మా కాంగ్రెస్ పరిపాలన అట్లా ఉండింది ఇంతకాలం అని చెప్పి ఆయన మాట్లాడిన మాటే చెప్తున్నాను. ఇలా మారుకుంటూ వచ్చి వాళ్ళు ఉన్న స్థితిలో వెనక నుంచి 140 ఏళ్ళ మొత్తం కాంగ్రెస్ గుత్త తీసుకున్నట్లు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుతో పాలమూరు జిల్లాకు జరిగినటువంటి అన్యాయం కానీ, విధ్వంసం కానీ ఇంత అంతా కాదు. ఒక రకంగా చెప్పాలంటే జెనోసైడ్కి తక్కువ కాదు. అది మానవ హననానికి సంబంధించినటువంటి దుర్మార్గపు పరిపాలన. అది జీవనదుల నుండి ప్రజల్ని మంచినీటికి కటకడబెట్టి, సాగునీటికి కటకడబెట్టి, వలసలకు గురి చేసి, ఆత్మహత్యలకు గురి చేసి, శాశ్వత కరువు జిల్లాగా ముద్ర వేసి, లేబర్ జిల్లాగా ముద్ర వేసి, కొన్ని దశాబ్దాలు అంటే 2 తరాల ప్రజలు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికం 2 తరాల వాళ్ళు వాళ్ళ సర్వస్వాన్ని కోల్పోయినారు. ఇది మన కళ్ళ ముందు ఉంది, అందరూ మాట్లాడింది. ఎవరు ఇదంతా చేసింది? గత సమైక్య రాష్ట్ర పాలకులే కదా. అందులో సింహభాగం కాంగ్రెస్ పార్టీదే కదా. 40 ఏళ్ళు సాగదీసినారు జూరాల పూర్తి చేయడానికి. 1,10,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే జూరాల పూర్తి చేయడానికి కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి తీసుకున్నటువంటి సమయం 40 సంవత్సరాలు. సిగ్గుపడాలి. కలవకుర్తి మొదలుపెట్టి టీడీపీ, కాంగ్రెస్ టీడీపీ వరుస ప్రభుత్వాలు వచ్చినాక కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 30 ఏళ్ల కాలంలో మీరు పెట్టినటువంటిది 2,500, 2,600 కోట్లు ఖర్చు పెడితే సుమారు 3,000 కోట్ల రూపాయలు మేము మా హయాంలో 4-5 ఏళ్లలోనే ఖర్చు పెట్టేసి వరుసగా ఖర్చు చేసుకుంటూ నీళ్ళు ఇచ్చుకుంటూ దశల వారీగా ఆ ప్రాజెక్ట్ కింద మొత్తం నీళ్ళు ఇచ్చింది మేము. నెట్టెంపాడు కానీ, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 కానీ వాటి యొక్క ఫలాలు తెలంగాణ వచ్చినాకనే సంపూర్ణంగా వచ్చినాయి. ప్రధానమైన ఆయకట్టు, పెండింగ్ ప్రాజెక్టులలో ఉండేటువంటి ప్రధాన ఆయకట్టు, అతి ఎక్కువగా పంటలు పండేది, దాదాపు 5 లక్షల ఎకరాల దాకా పోయింది. అది అలా కలవకుర్తి ఎత్తిపోతల అది మేము పూర్తి చేసింది. తెలంగాణ ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నది? ఎప్పుడు ప్రశాంతంగా ఉంచారు తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజలను? అన్యాయం చేసింది కాంగ్రెసే. సవరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కేసులు వేసి ఆటంకపరిచి ముందుకు పోకుండా చేసింది. అయినా అన్ని ఆటంకాలను అధిగమించి చాలా చాకచక్యంగా డిజైన్స్లో, వ్యూహంలో, పని ఎగ్జిక్యూషన్లో డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్స్ను సపరేట్గా చూపించి అనుమతులు వచ్చేలోపు మేము చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా అసాధారణమైనటువంటి ప్రయత్నాలు చేసినాం మేము. మరి ఇన్ని మాట్లాడుతున్నావు, వాపసు వచ్చిన డిపిఆర్ గురించి ఎందుకు మాట్లాడవు? ఏదో చంద్రబాబు నాయుడు ఎన్ఓసి ఇస్తేనే సాది భిక్షమా? చంద్రబాబు నాయుడు అంగీకరించి ఇస్తే తీసుకోనికే దొప్పకింది దోషులువా నువ్వు? తెలంగాణ ఆత్మాభిమానం లేదు?
మన హక్కుగా రావాల్సినటువంటి మన నీళ్ళ కోసం నేను కొట్లాడతా తెస్తా అనే మాట నీ నోటికి రానే రాదే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసి ఆయన ప్రయోజనాల కోసం, తెలంగాణ వ్యతిరేక ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి నీకు సాగునీటి రంగ సలహాదారుడు ఇక్కడ. పైరవి చేస్తావా? నాకు అర్థం కాదు. ప్రభుత్వాధినేతవా పైరవికారువా? చంద్రబాబు నాయుడు ఒప్పించాను. చంద్రబాబు నాయుడు ఎవరండి ఒప్పుకొని ఎన్ఓసి ఇవ్వడానికి? తెలంగాణ ప్రజల హక్కుభుక్తం ఇది. నీటి లెక్కల ప్రకారంగా, ఆమోదించబడిన సూత్రాల ప్రకారంగా, జాతీయ అంతర్జాతీయ సూత్రాల ప్రకారంగా పాలమూరుకు కృష్ణాలో ఎన్ని నీళ్ళు రావాలనో అన్ని నీళ్ళు రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. మేము చేసుకొచ్చిన ఎన్ని ఇక్కడ దాకా చేసుకొచ్చినాం. నువ్వు ముందరికి తీసుకుపోకపోగా ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటంకపరుస్తుంటే నువ్వు చూసుకుంటా కూర్చుంటున్నావు. ఇది ప్రశ్నించేటోళ్ళు లేరని గాలి మాటలు మాట్లాడుకుంటా, గాలి తిట్లు తిట్టుకుంటా, గాలి రాజకీయాలు మాట్లాడుకుంటా ప్రజల జీవితాలకు సంబంధించినటువంటి అంశాలు స్పృశించవా? ఇలా ట్రిబ్యునల్ తీర్పు రాలే, ఇంకా నీటి పంపిణీ జరగాల్సి ఉంది. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం కూడబలుక్కొని చంద్రబాబు నాయుడు లాబింగ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ అధినేత జూరాలకు ఎగువన అటు భీమా మీద ఇటు కృష్ణా మీద అనేక రకాల బరాజులను, బ్యారేజెస్ని వాళ్ళు కంటెంప్లేట్ చేసి ముందరికి పోయే ప్రయత్నం చేస్తున్నారు. అదే కనుక జరిగితే, అక్కడ వాళ్ళు తలపెట్టినవే, కర్ణాటక ఎగువలో కనుక వాళ్ళు తలపెట్టినవే పూర్తయితే జూరాలకు దిగువకు నీళ్ళే రావు.